కృష్ణానంద ముకుంద మురారే వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు శ్రీనారాయణ చిద్రూప కృష్ణానంద ముకుంద మురారే వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు శ్రీనారాయణ చిద్రూప కృష్ణానంద ముకుంద మురారే వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు శ్రీనారాయణ చిద్రూప. తృతీయోధ్యాయః కర్మయోగః. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్ జనార్దన తత్ కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. మాధవ, కర్మ కంటే జ్ఞానం శ్రేష్టమని నీ నిశ్చయమైతే నన్ను ఘోరమైన కర్మయందు ఎందుకు నియమిస్తున్నావు? వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. సందేహాస్పదములైన వాటి వలనున్న నీ మాటల చేత నా బుద్ధిని మోహింపచేస్తున్నట్లున్నావు. కనుక ఏ పద్ధతిని ఆచరిస్తే నేను శ్రేయస్సును పొందుతానో దానిని ఒక్కదానినే నిశ్చయించి చెప్పు మాధవ. శ్రీ భగవాన్ ఉవాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. కర్మ కంటే జ్ఞానం గొప్పదని నేను చెప్పలేదు. నిన్ను ఘోరమైన కర్మయందు నియమించటమూ లేదు అర్జున. నీవు ఘోరమైన సంసార రూప గుణకర్మలను చేస్తుంటే ఆత్మతత్వమును తత్వదృష్టిని బోధించాను. వీటి సహాయంతో బుద్ధియుక్తుడవై గుణకర్మల బంధం నుండి తప్పించుకునే సాధన కర్మనే చెప్పాను. జ్ఞానంతో ఆచరించవలసిన సాధన కర్మను ఒక్కదానినే చెప్పాను. పవిత్రమైనది మోక్షదాయకమైనది అయిన సాధన కర్మనే నియమిస్తున్నాను. ఇందులో సందేహాస్పదములైన మాటలు అసలే లేవు అర్జున. కనుక నీ శంకకు తావులేదు. లోకంలో సాధన కర్మాచరణ రెండు విధాలుగా ఉంటుందని వెనుక నేను చెప్పాను. గురువుల బోధను శాస్త్రమును అనుసరిస్తూ చెప్పినది చెప్పినట్లు ఆచరించే కర్మానుష్ఠాన సాధన మొదటిది. శాస్త్ర తాత్పర్యము, తత్వదృష్టి, ఆత్మజ్ఞానము తెలిసి ఆచరించే జ్ఞాన సాధన రెండవది. కర్మానుష్ఠాన సాధన అయినా జ్ఞాన సాధన అయినా ఆచరించవలసినది నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్ర ఫలభోగ విరాగము, శమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వము,
అనే సాధన చతుష్టయమునే, సాధన కర్మనే. ఈ రెండు విధములైన సాధనలలోనూ కామమునకు జగద్భావమునకు తావులేదు. రెండూ సాధన కర్మాచరణలే. సాధన కర్మకు ఆత్మతత్వమునకు సోపానాలే. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. తమోగుణం చేతగాని, దైహిక శ్రమకు ఓర్వలేకగాని, తెలియకగాని, అశ్రద్ధ వలన గాని, సంశయం వలన గాని, చౌక మార్గాలను అన్వేషిస్తూ గాని, మూర్ఖత్వం చేతగాని ఈ సాధన చతుష్టయ సాధనను ఆచరించక విడిచిపెట్టినందువలననే నైష్కర్మ్య సిద్ధి లభిస్తుందనుకోవడం శుద్ధ అజ్ఞానం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. ఏ ఒక్కడు కూడా ఒకప్పుడు కూడా ఏ పనిని చేయకుండగా ఉండడు. సాధన కర్మను ఆచరించకపోయినా తప్పనిసరిగా తన ప్రకృతిని అనుసరించి తన దేహేంద్రియాదులతో కర్మలను చేస్తూనే ఉంటాడు. ఇది నిశ్చయం. ఇది ఒక విపత్తు. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్ స ఉచ్యతే. పంచకర్మేంద్రియాలను బిగబట్టి ఎవడు మనస్సులో పంచజ్ఞానేంద్రియ విషయములను భావిస్తూ ఉంటాడో ఆ మూఢుడు మిథ్యాచారుడే. ఈ కపట సాధన ఇంకొక విపత్తు. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. వివేకయుతమైన మనస్సు చేత ఘోరమైన గుణకర్మలను చేస్తున్న జ్ఞాన కర్మేంద్రియములను నిగ్రహించి ఆ ఇంద్రియములు సాధన కర్మకై వచ్చిన మానవ జన్మ ప్రసాదమని గుర్తించి వాటి చేత ఎవరు సాధన కర్మను ఆచరిస్తారో అతడు కామాదుల యందు అసక్తుడు. అతడే శ్రేష్ఠుడు అర్జున. నియతం కురు కర్మ త్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేత్ అకర్మణః. కనుక నీకు నియమించిన సాధన కర్మను నీవు ఆచరించు.
ఈ సాధన కర్మను ఆచరించక ఉండటం కంటే ఆచరించడమే మేలు. ఎందుకో తెలుసా? సాధన కర్మాచరణ లేక నీ దైనందిన జీవితం కూడా జరగదు. కానీ లౌకిక బుద్ధితోనూ సాంసారిక బుద్ధితోనూ ప్రకృతిని జయించలేని బుద్ధితోనూ తప్పుగా సాధన చతుష్టయ కర్మను చేసే కంటే నేను చెప్పిన విధంగా తత్వదృష్టితో ఆచరిస్తే శాశ్వతంగా దుఃఖాంతమును పొందుతావు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. అర్జున, ఆత్మతత్వమును కోరి తత్వదృష్టితో సాధన కర్మను ఆచరించుట కంటే ఇతరములైన గుణ కర్మలను చేసియే ఈ లోకమంతా బంధంలో చిక్కుకుంటున్నది. కనుక నీవు కామాదులయందు ఆసక్తిని విడిచిన వాడవై ఆత్మతత్వం కొరకే నీకు నియమించబడిన సాధన కర్మను తత్వదృష్టితో ఆచరించు. సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్టకామధుక్. పూర్వం చతుర్ముఖ బ్రహ్మ కామసహితములైన యజ్ఞములతో సహా జీవులను సృష్టించి, ఈ యజ్ఞముల చేత మీ సృష్టిని విస్తృతం చేసుకోండి, ఈ యజ్ఞములు మీ కామములను తీర్చగలవు అని చెప్పాడు. అర్జున, తొందరపడి తప్పుగా అర్థం చేసుకోకు, ఇంకా విను. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. ఈ యజ్ఞముల చేత దేవతలను తృప్తిపరచండి. ఆ దేవతలు మీరు కోరిన ఫలములను ఇచ్చి మిమ్ములను సంతోషపెడతారు. ఒకరినొకరు ఇలా తృప్తిపరుచుకుంటూ మీ మీ దృష్టిలలో ఉన్న లౌకిక సుఖములను పొందెదరుగాక అని అన్నాడు. అర్జున, తొందరపడకు, ఇంకా విను. పరమశ్రేయస్సు అంటే ఏమిటో తర్వాత మాటలలో విను. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవాః దాస్యంతే యజ్ఞభావితాః. తైర్దత్తాన్ అప్రదాయైభ్యః యో భుంక్తే స్తేన ఏవ సహ. యజ్ఞముల చేత ఆరాధింపబడిన వారై దేవతలు మీకు మీరు కోరిన భోగాలను ఇస్తారు అని అన్నాడు. తొందరపడకుండగా విను అర్జున. ఆ దేవతలిచ్చిన భోగాలను ఆ దేవతలకే తిరిగి ఇవ్వకుండగా ఎవరు భోగిస్తారో, భోగిస్తున్నామనుకుంటున్నారో వారు దొంగలే అని కూడా అన్నాడు. కామభోగములు అనే ఫలములను
దేవతలకే ఇచ్చి అనుష్ఠాన ఫలమును పొందటమే చతుర్ముఖ బ్రహ్మ వెనుక చెప్పిన నిజమైన పరమశ్రేయస్సు. యజ్ఞశిష్టాశినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞములందు విధించిన నియమమును ఆచరించిన సత్పురుషులు కర్మబంధరూప సర్వపాపముల నుండి విడివడుతారు. కాని ఎవరు నియమానుష్ఠానమునే ఉద్దేశించి చెప్పిన ఈ యజ్ఞములను తమ కామభోగములకు అన్వయించుకుంటారో ఆ పాపులు పాపమునే భుజిస్తారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాద్ అన్నసంభవః యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మసముద్భవః. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మ అక్షర సముద్భవం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అన్నం వలన భూతములు జీవిస్తున్నాయి. వర్షం వలన అన్నం సృష్టి అవుతున్నది. వర్షం యజ్ఞం వలన కలుగుతున్నది. యజ్ఞం సాధన కర్మను ఉద్దేశించి అనుష్ఠానం కొరకు చెప్పబడినది. సాధన కర్మ వేదముల నుండి గ్రహింపబడినది. వేదములు సాధకుని పరమాత్మ పదమునకు చేర్చే విధానముననుసరించి చెప్పబడినవి. అంటే ఈ విధంగా మానవుల జీవితం తత్వసాధనకై మాత్రమే వినియోగించవలసి ఉన్నది. ఇది మానవ కర్తవ్యం. ఇది వేదముల ధ్యేయం. ఈ విధంగా సాధన కర్మాచరణ చేత పొందబడవలసిన బ్రహ్మతత్వం సాధన కర్మను ఉద్దేశించి చెప్పబడిన వైదిక యజ్ఞములలో స్పష్టమవుతున్నది. కనుక వేదములలోని కర్మకాండ కామభోగములను ఉద్దేశించి చెప్పలేదని తెలుసుకో. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః. అఘాయుర్ ఇంద్రియారామః మోఘం పార్థ స జీవతి. వైదిక కర్మలలోని ఈ సాధన క్రమమును ఎవరు అనుసరించరో వారు ఇంద్రియ భోగాల కోసం పడి చచ్చే పాపజీవులే. వారు వ్యర్థంగా జీవిస్తున్న వారే అర్జున. వేదములలోని కర్మకాండలో సకామ కర్మలున్నవని నీవు వింటున్న తప్పుడు మాటలను నీ బుద్ధిలో తీసేసి అవి కూడా కర్మానుష్ఠాన సాధన కర్మనుద్దేశించి ఉన్నవని చెప్పడానికే ఈ వైదిక కర్మల ప్రసక్తిని తెచ్చాను. యస్త్వాత్మరతిరేవ స్యాత్
ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. కాని ఆత్మయందే రతిగొన్నవాడు, ఆత్మయందే తృప్తి చెందేవాడు, ఆత్మయందే సంతోషమును పొందేవాడు అయి తత్వదృష్టిని గ్రహించిన మానవునికి కర్మానుష్ఠాన సాధనతో కూడిన వైదిక కర్మలతో పనిలేదు. జ్ఞానపూర్వక సాధన కర్మ చేత పొందిన ఆత్మజ్ఞానమును అనుభవపూర్వకంగా ఆనందిస్తూ సాధన కర్మను పరిపూర్ణంగా గావించుకోవటమే మిగిలిన కర్మ. నైవ తస్య కృతేనార్థః న కృతేనేహ కశ్చన. న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. ఈ ఆత్మజ్ఞానికి ఈ లోకంలో బాహ్యకర్మలను చేయుట వల్ల ప్రయోజనం లేదు, చేయనందువలన దోషమూ లేదు. ఏ జీవితోనూ ఇతనికి ప్రయోజనం గాని సంబంధం గాని లేదు. సర్వులలో సర్వత్ర భద్రమై ఉన్న ఆత్మయందే ఇతనికి దృష్టి. తస్మాత్ అసక్తః సతతం కార్యం కర్మ సమాచర. అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. కనుక ఇలా విచారణను తెలిసి కామాదులయందు గుణకర్మలయందు సదా అసక్తుడవై నీవు తప్పనిసరిగా ఆచరించవలసిన సాధన కర్మను ఆచరించు. తత్వదృష్టితో సాధన కర్మను ఆచరిస్తూ మానవుడు తప్పక మోక్షమును పొందుతాడు. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః. లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. సాధన కర్మాచరణ వలననే జనకాదులు చిత్తశుద్ధిని పొందారు. నీవు చిత్తశుద్ధిని పొందానని ఒకవేళ భావించినా లోక ప్రవర్తన కొరకైనా నీవు సాధన కర్మను ఆచరించవలసిన వాడవే. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః. స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఆ
సాధన కర్మను ఆచరించే శ్రేష్ఠుడు దేనిని ఎలా ఆచరిస్తాడో, దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో లోకులు కూడా అలాగే ఆచరిస్తూ వారిని అనుసరిస్తారు. న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. అర్జున, ముల్లోకములలో నాకు కొంచెం కూడా ఎటువంటి కర్తవ్యమూ లేదు. పొందబడనివి, పొందవలసినవి అనేవి కూడా లేవు. అయినప్పటికీ అధ్యాత్మ విద్య సాధనకు జీవులను ఆకర్షిస్తూ వారి సాధనలో వారికి అండగా ఉండటం అనే నా కర్మను కర్తృత్వ భోక్తృత్వములు లేక కరుణామయుడనై చేస్తున్నాను. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. వారికి అధ్యాత్మ విద్యలో అండగా ఉండే కర్మను నేను అప్రమత్తుడనై చేయకపోతే అర్జున, మనుష్యులందరూ సర్వవిధములా బోధ చేయని నా మార్గమునే అనుసరిస్తారు. ఉత్సీదేయుర్ ఇమే లోకాః న కుర్యాం కర్మ చేద్ అహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యాం ఇమాః ప్రజాః. నేనే ప్రమత్తుడనై ఉంటే ఈ లోకులందరూ చెడిపోతారు. వారి నాశనమునకు కారకుడనవుతాను. కనుక నేను నిద్రపోవటం లేదు. అప్రమత్తుడనై ఉన్న నాకు సుప్రభాతం చదువవద్దు. లోకులందరూ వారి మోహనిద్ర నుండి లేచే సుప్రభాతాలు చదవాలి. సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ తథా అసక్తః చికీర్షుర్లోక సంగ్రహం. మోహనిద్రలో ఉన్న అజ్ఞానులు గుణకర్మలలో అభివృద్ధి అను పేరిట ఎలా ఆసక్తితో ఇంకా ఇంకా కూరుకుపోతున్నారో, అలాగే లోకమునకు ఆదర్శముగా జ్ఞానులు అత్యంత ఆసక్తితో సాధన కర్మను ఆచరించాలి. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం
చోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. జ్ఞానులనబడేవారు పొరపాటున కూడా లోక సంప్రదాయముననుసరించి గుణకర్మల ప్రసక్తిని కూడా చేయకూడదు. గుణకర్మల ప్రసక్తిని చేస్తే గుణకర్మలలోనే ఆసక్తి కలిగిన వారు వీరిని చూచి లోకంలోనూ కామములలోనూ గుణకర్మలలోనే పరమార్థం ఉన్నదని భావించి ఇంకా చెడిపోతారు. కనుక జ్ఞానులు సాధన కర్మను తత్వదృష్టితో ఆచరించి లోకులను కూడా సాధన కర్మయందు ఆకర్షించాలి. వారు గుణకర్మలలోనే కూరుకుపోయే విధంగా ఆచరించకూడదు. ఈ నా మాటలకు పండితమ్మన్యులు చెప్పే తప్పుడర్థాలను వినకు అర్జున. తత్వం చెప్తున్నాను విను.